Welcome to EMRS 2025 Teaching Aptitude classes. Today we are entering part 3 of our first unit, Nature of Teaching. In this part, we will understand the types of teaching, systems of teaching, and professional qualities of a teacher. ఈ క్లాస్లో మనం బోధన రకాలు, బోధన విధానాలు మరియు టీచర్కి అవసరమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా EMRS 2025కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు నా క్లాసెస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా నెక్స్ట్ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ టీచింగ్. Types of teaching. There are mainly 4 types of teaching: formal, informal, non-formal, individualized. అంటే టీచింగ్ 4 రకాలుగా ఉంది. అది వచ్చేసి ఫార్మల్ టీచింగ్, ఇన్ఫార్మల్ టీచింగ్, నాన్-ఫార్మల్ టీచింగ్, ఇండివిజువలైజ్డ్ టీచింగ్. ఈచ్ వన్ సర్వ్స్ ఏ డిఫరెంట్ పర్పస్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రతి రకం విద్యార్థుల అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. We have to discuss first one, formal teaching. Formal teaching happens in organized institutions, like takes place in schools and institutions. Formal teaching happens in organized institution like schools, colleges ఇలా. అంటే ఫార్మల్ టీచింగ్ అనేది పాఠశాల, కళాశాల వీటిలో జరుగుతుంది. It follows a fixed curriculum and timetable. ఎలా అంటే నియమితమైన సిలబస్ ఉంటుంది దీనికి. అలాగే టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది ఫార్మల్ టీచింగ్ అనేది. అలాగే అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై ట్రైన్డ్ టీచర్స్. ఎవరైతే టీచర్గా ట్రైన్ అయ్యారో వాళ్ళతోనే ఈ ఫార్మల్ టీచింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ లీడ్స్ టు సర్టిఫికేషన్ అండ్ ప్రమోషన్. అంటే దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ లీడ్స్ టు సర్టిఫికేషన్ అండ్ ప్రమోషన్. అంటే దీనివల్ల విద్యార్థి యొక్క జ్ఞానం మాత్రమే కాకుండా తను ప్రమోషన్ కూడా పొందుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మల్ టీచింగ్. ఇన్ఫార్మల్ టీచింగ్ అకర్స్ అవుట్సైడ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇన్ఫార్మల్ టీచింగ్ అకర్స్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్. అంటే ఇంట్లో లేదా పాఠశాలలో లేదా జీవిత అనుభవాల ద్వారా ఇన్ఫార్మల్ టీచింగ్ అనేది జరుగుతుంది. లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ ఎక్స్పీరియన్సెస్, డిస్కషన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇట్ హ్యాపెన్స్ త్రూ ఎక్స్పీరియన్సెస్, కన్వర్జేషన్ అండ్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. అంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది నిరంతరంగా జరుగుతుంది కాబట్టి మన రోజువారీ జీవితంలో నేర్చుకునేటువంటి లెసన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమాహారం. అంటే మన నేర్చుకునే పాఠాల యొక్క సమాహారం. నో స్ట్రక్చర్డ్ సిలబస్. అంటే దెర్ ఈస్ నో ఫిక్స్డ్ సిలబస్. కంటిన్యూస్ అండ్ లైఫ్ లాంగ్. అంటే లెర్నింగ్ ఈజ్ న్యాచురల్ అండ్ లైఫ్ లాంగ్. నిరంతరంగా జరుగుతుంది, న్యాచురల్గా జరుగుతుంది, లైఫ్ లాంగ్ జరిగేటువంటి టీచింగ్ ఇన్ఫార్మల్ టీచింగ్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫార్మల్ టీచింగ్. Non-formal teaching refers to organized educational activity outside regular system. Organized educational activity outside regular system. Non-formal teaching refers to organized educational activities outside the formal school system. అంటే పాఠశాల వ్యవస్థ బయట జరిగి అలాగే కరెక్ట్గా నిర్వహించేటువంటి విద్యా కార్యక్రమాలు. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టైమింగ్ అండ్ కంటెంట్. సూటబుల్ ఫర్ అడల్ట్స్ ఆర్ డ్రాప్ అవుట్స్. అంటే ఇది ఏంటి, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ మెయిన్లీ డిజైన్ ఫర్ అడల్ట్స్ ఆర్ స్కూల్ డ్రాప్ అవుట్స్. అంటే ఇది పెద్దవారికి కానీ లేదా మధ్యలో చదువు మానేసిన వారికి ఇది ఉపయోగపడుతుంది. It focuses on practical skills and literacy. It focuses on practical knowledge, literacy and vocational skills. ఇందులో ప్రధానంగా ఏంటంటే వృత్తి నైపుణ్యాలు మరియు ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇండివిడ్యువలైజ్డ్ టీచింగ్. ఇండివిడ్యువలైజ్డ్ టీచింగ్. ఇండివిడ్యువలైజ్డ్ టీచింగ్, the learning process tailored the learner's ability and pace. అంటే లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ డిజైన్ అకార్డింగ్ టు ఈచ్ స్టూడెంట్ అబిలిటీ అండ్ పేస్. అంటే ప్రతి విద్యార్థి యొక్క సామర్థ్యం, అతని యొక్క వేగాన్ని దృష్టిలో ఉంచుకొని టీచింగ్ అనేది జరుగుతుంది. యూజ్ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్, ఇట్ ప్రమోట్స్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎంకరేజెస్ ఇండిపెండెంట్, వాళ్ళు ఇండిపెండెంట్గా చదువుకోవడానికి ఇది ఎంకరేజ్ చేస్తుంది. అలాగే టీచర్ యాక్ట్స్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. టీచర్ ఫెసిలిటేటర్ రాదర్ దెన్ ఏ కంట్రోలర్ ఆల్సో. ఇది స్వయంగా నేర్చుకునే అలవాటు పెంచుతుంది. అలాగే ఇక్కడ టీచర్ అనేటువంటి వాడు ఏంటంటే జస్ట్ ఒక ప్రొవైడర్, అంటే మార్గదర్శకుడిగా మాత్రమే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్స్ ఆఫ్ టీచింగ్. దెర్ ఆర్ 3 మెయిన్ సిస్టమ్స్ ఆఫ్ టీచింగ్: టీచర్ సెంటర్ సిస్టమ్, లెర్నర్ సెంటర్ సిస్టమ్, ఇంటరాక్టివ్ సిస్టమ్. అంటే బోధన వ్యవస్థ అనేది 3 రకాలుగా ఉంటుంది. అది టీచర్ ఆధారిత, లెర్నర్ ఆధారిత, అలాగే పరస్పర ఆధారిత, పరస్పర వ్యవస్థ. ఇన్ ద టీచర్ సెంటర్డ్ సిస్టంలో the teacher dominates the classroom. In the learner centered system, students plays an active role. And in the interactive system, both teacher and learner participate equally. ఈక్వల్గా టీచర్లనే పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. అంటే టీచర్ సెంటర్లో టీచర్ మాత్రమే కేంద్రంగా ఉంటారు. లెర్నర్ సెంటర్లో లెర్నర్స్ అంటే స్టూడెంట్స్ యాక్టివ్ రోల్లో ఉంటారు. ఇంటరాక్టివ్ సిస్టంలోకి వచ్చినప్పటికి టీచర్ మరియు స్టూడెంట్ ఇద్దరు కలిసి నేర్చుకుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి నేర్చుకునేటువంటి వాతావరణం ఇంటరాక్టివ్ సిస్టంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టీచర్. ఏ గుడ్ టీచర్ అంటే సబ్జెక్ట్ మాస్టరీ అండ్ క్లారిటీ. ఇక్కడ ఈ ఎక్స్ట్రా పడ్డది. ఓకే, సబ్జెక్ట్ మాస్టరీ అండ్ క్లారిటీ. అంటే గుడ్ టీచర్ అంటే a good teacher should have mastery over the subject and clarity in communication. అంటే మంచి టీచర్ అంటే కేవలం బోధించేవాడే కాదు, కమ్యూనికేషన్ అండ్ పేషెన్స్. అంటే he or she must be patient, empathetic and motivating. అంటే సబ్జెక్టు వాళ్ళకి పట్టు ఉండాలి, అలాగే వాళ్ళకి సహనం, ప్రేమ మరియు ప్రోత్సహించే స్వభావం ఉండాలి. ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ నీడ్స్ దట్ ఆల్సో. ఇక్కడ లీడర్షిప్ అండ్ మోటివేషన్, కంటిన్యూస్ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎసెన్షియల్. అంటే తనకు తాను నిరంతరంగా అభివృద్ధి చేసుకోవడం కూడా టీచర్కి చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ ఎ టీచర్. A teacher profession is built on ethics and values, commitment to students and profession, అలాగే honesty, fairness and responsibility, respect for diversity and equality, dedication to lifelong learning. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టీచర్ మస్ట్ బి హానెస్ట్, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ స్టూడెంట్స్ అండ్ దే షుడ్ రెస్పెక్ట్ డైవర్సిటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ క్లాస్ రూమ్. అంటే టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, సమాజానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి. నిజాయితీ, సమానత్వం, బాధ్యత ఇవి టీచర్ యొక్క ప్రొఫెషనల్ వాల్యూస్. నెక్స్ట్ లెట్స్ సమ్మరైజ్ ద టుడే టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి teaching can be formal, informal, non-formal. It may follow teacher-centered, learner-centered systems. Good teacher requires personal and professional ethics. A teacher must be creative, empathic, and committed. Teaching is noble and lifelong profession. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే బోధన అనేది 20 రూపాయల్లో జరుగుతుంది. కానీ ఎన్ని రూపాయల్లో జరిగినా, ఎక్కడ జరిగినా దాని యొక్క భావం అంటే తాత్పర్యం అనేది ఒక్కటే.
విద్యార్థి యొక్క అభివృద్ధి. టీచింగ్ అంటే ఒక సర్వీస్, ప్రేమ మరియు బాధ్యత కలగాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రొఫెషన్.